బెయిల్ వచ్చేసింది రాంబాబుకి. మళ్ళీ పీటీ వారంటూ రాకపోతే మధ్యాహ్నం రిలీజ్. ఇప్పుడు అలా కదా, ఇలా ఎడుతూ కూర్చున్నాడు అనుకో, అందులో మొత్తం పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత హుషారుగా వచ్చాడు. ఇప్పుడు రఘురామరాజు ఎలా వెళ్ళాడు, చేతులు ఊపుకుంటూ, కాలు పైనెట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. నీకు ఎంత నొప్పి ఉన్నా పబ్లిక్ కోసం కొన్ని చేయకి తప్పదు. అది కూడా పెద్ద ఇది చేసి ఏదో సినిమాలో బాగా పాపులర్. అంటే రాంబాబు అనే అతను మనిషి స్కేప్ కోట్ చేయబడ్డాడు. ఇది ఉన్న కోపం జగన్ మీద. జగన్కి ఒక ప్రధానమైనటువంటి బాగా మాట్లాడే శక్తి ఉన్నవాడు. ఎప్పుడు కూడా అతను తప్పు మాట్లాడటం నేను వెళ్ళా. చాలా వ్యంగ్యం, అటకారం, వేళాకోళం ఉంటుంది, కానీ తప్పుగా ఒక మనిషిని కించపరిచేలా. ఎందుకంటే నా మీద చాలాసార్లు మాట్లాడాడు. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోల్డ్ అని ప్రెస్ మీట్లు పెట్టాడు. ద్రోహి నువ్వు అన్నాడు, ఇది అన్నాడు. ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముండవు. మనం ఎలా మాట్లాడేవాడిని అనడానికి లేదు. నా మీద ఆ లెవెల్లో రెచ్చిపోయేవి అనడానికి ఉంటుంది తప్ప అలాంటి మాటలు మాట్లాడతావా అన్నారు. ఎప్పుడు మొన్న కూడా అతను ఏం ప్రెస్ మీట్లో అన్నదో ఏదో కాదు, అతను అనుకున్న మాట వచ్చి కార్మి కొట్టేస్తుంటే అతను అనుకున్నాడు. ఎందుకంటే కొడుతున్నాడు ఎవరో అతనికి తెలిసి ఉండరు. చంద్రబాబు నాయుడు మనుషులని చెప్పి చంద్రబాబు నాయుడు అనేసాడు. అన్నాక వెంటనే చాలా బాధపడ్డాడు. చాలా మొన్న కూడా నాకు జైల్లో అదే చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మొన్న జైల్లో కూడా బాధపడ్డాడు. ఎలా వచ్చిందో అలా వచ్చింది, ఇంకా కొడతనం పోలేదు నాకు. ఇప్పుడు అంబటి రాంబాబు కేసు ఉంది. అంబటి రాంబాబు కేసే కాదు అది. దాంట్లో తిట్టాడు, బూతులు తిట్టాడు అని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెట్టడం అనేది నేను వినలేదు. బూతులు తిరిగితే దానికి క్రిమినల్ డెఫినేషన్ వేయచ్చు, 4 వాయిదాలు నడిపి 4 వాయిదాల తర్వాత శిక్షించచ్చు. నీకు వెళ్ళు, ఈ కోర్టు లేచే వరకు నిన్ను నిలబెట్టి ఉంచండి, తన్ని తప్పుగా మాట్లాడాడు అలాంటివి అనొచ్చు. కానీ డైరెక్ట్గా మా ఇది సీఎం గారి తల్లిని అన్నాడు, ఇలా అన్నాడు, అందుకని చేశామని వాళ్ళే చెప్పేస్తున్నారు. మనకు ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎంత పెద్దవాడైనా, అంత అంబానీ గారి తల్లి అయినా, మా తల్లి అయినా, మీ తల్లి అయినా ఒకటే స్టేటస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లా. డైరెక్ట్గా అలా చెప్తున్నారో నాకు అర్థం అవట్లేదు. ఇది వెంజెన్స్ పాలిటిక్స్. ఆయన వాడాడు ఇన్ని. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు సిద్ధార్థ లోదరావు వచ్చి పదం వాడాడు, రెజీమ్ రివెంజ్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది రెజీమ్ రివెంజ్. అంటే అధికారంలోకి రాగానే వాళ్ళ కక్ష తీర్చుకుంటున్నారు. రెజీమ్ వచ్చింది కదా, వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటున్నారని. మరి ఇది కూడా అదేగా, ఇది రెజీమ్ రివెంజ్. మీరు అధికారంలో వచ్చారు, మీరు కక్ష తీర్చుకుంటున్నారు. దీనివల్ల జగన్కి ఏం జరిగింది? జగన్కి ఏమన్నా ప్లస్ అయిందా? మీకు అవదు. మీరు రివెంజ్ తీసుకున్నట్టుగా తెలిసిపోతుంటే ఇంకేంటి? మొన్న అయిపోయింది, వచ్చేస్తున్నాడు రేపని చెప్పిన తర్వాత మొన్నాడు ఏదో ఎప్పుడో కేసు. ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు కేసులు పెట్టడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాయించి ఆ ఎఫ్ఐఆర్ తీసుకున్నట్టు ఒకటి ఇవ్వండి అంటే ఇచ్చి తీరాలి పోలీస్ స్టేషన్లో. నన్ను పలానా అప్పారావు అనేవాడు బూతులు తిట్టాడు అని ఆ బూతులు మనసుకు వచ్చినవి రాసిస్తారు. రేపు జగన్ గవర్నమెంట్ వచ్చాక ఇవి బయటికి తీస్తారన్నమాట. ఎలా చేస్తారా ఇవన్నీ కూడా? ఎప్పుడో ఇచ్చినంటే మీరు తీశారుగా 23లో సంక్రాంతికి ఏదో లాటరీ టికెట్లు నడిపాడు అన్నది ఇప్పుడు తీశారుగా, మేము తీస్తూ ఉంటారు. అసలు గవర్నమెంట్ పరిపాలనలోకి వచ్చేది ఈ గొడవ కోసమా? పోనీ రెండు సిద్ధాంతాలు, ఒకళ్ళ కమ్యూనిస్టులు అండి, ఒకళ్ళ బీజేపీ అండి, ఈ సిద్ధాంతాల మీద పోరాటాలండి, కొట్టుకుంటున్నారని అనడానికి లాస్ట్ మినిట్లో మీరు కేసులు ఇట్టిన వాళ్ళందరూ వచ్చి మీ పార్టీలో చేరిపోవచ్చు. ఈవేళ బూతులు తిట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరిపోవచ్చు. అవి కూడా చూస్తున్నాం కదా. ఇది ఓన్లీ అధికారం కోసమే. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ లెవెల్కి వెళ్ళిపోతున్నారో నాకైతే అర్థం అవట్లేదు.